ఓకే. పేరు వచ్చిన వారందరికీ కూడా ప్రభు నామమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా మరి లెంట్ డేస్ లో ఆయన శిలువను గురించి, శ్రమలను గురించి, శిలువలో ఆయన పలికిన మాటలను గురించి మనం ధ్యానం చేసుకుంటుండగా ప్రభు మనతో అందరితో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకసారి ఒక 2 వాక్యాలు చదువుకొని ఈ రోజు ధ్యానాన్ని మనం మొదలు పెట్టుకున్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయించుండేది. ఇంకొక వచనం చదువుకుందాము. లేవి కాండము 19వ అధ్యాయము 2వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రభ కృపగల దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, అయ్యా మీ శ్రేష్టమైన సన్నిధిలో చేరి నాయన తండ్రి, ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుటకు నాయన తండ్రి, ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ బిడ్డలముగా నాయన తండ్రి మీ సన్నిధిలో చేరిండగా మీరే మాతో మాట్లాడుతారండి నాయన. మరి మీ శిలువ ధ్యానాలను మేము కొనసాగించుండగా ప్రతి ఒక్కటి కూడా మాకు తెలిసిన విషయమైనప్పటికీ నాయన తండ్రి మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి. నా మాటలు, నా జ్ఞానము ఇవన్నీ కాదు నాయన, వీటి వలన ఏ ప్రయోజనము లేదు, కానీ మీరే కృప చూపించండి ప్రభువా నాయన తండ్రి. అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని నా ప్రభును, నా ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. సో మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుతున్నాము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రేలున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు. సో మనము ప్రభు శిలువ పైన పలికిన మాటలను గురించి ధ్యానించుకుంటా ఉన్నాము. ఇక్కడ 4వ మాట పలికిండగా ఈ సందర్భాన్ని గురించి, మరి ఆయన మాటల అర్థాన్ని గురించి ఇంకా నేర్చుకుందాము. మనము లాస్ట్ సాటర్డే ఏం చేసాము, ప్రభు శ్రమలను గురించి ధ్యానిస్తూ గెత్సెమనే తోట, ఆ తర్వాత ప్రభు తీర్పు పొందడానికి పిలాతు దగ్గరికి వాళ్ళందరికి దగ్గరికి వెళ్ళడము, ఆ తర్వాత మరి మనం ఎక్కడ స్టాప్ చేసామంటే తనను వెంబడిస్తూ ఏడుస్తూ వస్తున్న స్త్రీలను చూసి యెరూషలేము కుమార్తెలారా నా కొరకు కాదు మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పినారు. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, మరి ప్రభు గొల్గొతా మార్గంలో శిలువ వైపు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేశాక శిలువలో ఆయనను మరి శిలువ మీద కొట్టడం జరిగింది మేకులతో. ఆ తర్వాత ఆయన శిలువనెక్కి మరి ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు కూడా ఆ శిలువ మీద ఆయన ఉండడం చూస్తాము. మరి మొదటి 3 మాటలు కూడా ప్రభువారు ప్రజలను గురించి, మొదటి మాట ప్రజలందరినీ గురించి, అదేవిధంగా 2వ మాట తనతో పాటు సిలువ వేయబడిన దొంగను గురించి, ఆ తర్వాత 3వ మాట తన తల్లిని గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది జరిగింది. ఆ తర్వాతకి వస్తే మరి ఇక్కడ మనము ఒక మాట చదువుతా ఉన్నాం. అదేంటంటే ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటలను 4వ మాటగా మనము నేర్చుకుంటూ వస్తాం. ఇది ఒక మాట కాదు కానీ మరి ఒక పెద్ద కేక అని మనం చెప్పుకోవచ్చు. మరి 22వ కీర్తనలో
ఒకటో వర్షంలో రెండవ భాగంలో ఆర్తధ్వని అనే మాట ఉపయోగించబడింది. అంటే ఒక గట్టి కేక, విపరీతమైన బాధతో, మరి ఒంటరితనంతో, నిస్సహాయ స్థితిలో ఒక గొప్ప కేక వేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఎవరు? ఈ కేక వేసిన వారు ఎవరు? అంటే మనందరికీ తెలుసు. సర్వ సృష్టిని తన మాటలతో సృష్టించిన మహాదేవుడు. ఆ దేవుడు మరి ఎంతో మందికి తన మాటల ద్వారా స్వస్థతనిచ్చిన దేవుడు. ఎంతో మందిని తన మాటల ద్వారా మరి మృతులలో నుంచి లేపిన ప్రభు. అలాంటి ప్రభు మరి ఆ ఇక్కడ ఒక పెద్ద కేక వేస్తున్నాడు. మరి నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ఎన్నోసార్లు సెలవిచ్చిన ప్రభు మరి నిస్సహాయ స్థితిలో ఏమి కూడా సాధ్యం కాని పరిస్థితిలో ఒక కేక వేస్తూ వచ్చినారనమాట. మనం చూస్తా ఉన్నాం. మరి ఎన్నో ఇక్కడ ఈ పాయింట్‌కి చేరకముందు, శిలువకు చేరకముందు గెత్సెమనే తోటలో బంధించబడిన తర్వాత మరి ఆ ప్రధాన యాజకుని ఇంటను, అదేవిధంగా పిలాతు దగ్గర గృహంలో అక్కడ కూడా మరి అధికార మందిరంలో అనేక శ్రమలను ఆయన పొందడం మనం చూస్తా ఉన్నాం కదా! ఎన్నో ఎన్నో శ్రమలు ధ్యానించుకుంటూ వస్తున్నాం మనం ప్రతిసారి కూడా. చేతులతో కొట్టినారు, అదేవిధంగా నిందించినారు, ఉమ్మి వేసినారు, కొరడాలతో కొట్టినారు, వీపంతా దున్నబడింది అనే విధంగా, వీపు దున్నబడింది అనే విధంగా ఆ యొక్క కొరడాలతో కొట్టినారు. ఆ తర్వాత ముళ్ళ కిరీటం కూడా మరి ఆయన తల మీద, ముళ్ళతో చేసిన కిరీటాన్ని ఆయన తల మీద పెట్టినప్పుడు ఈ గాయాలన్నింటి వలన మరి ఎంతో రక్తం స్రవించడము మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆ యొక్క గొల్గతా దారిలో మరి ఆయన సిలువ మోసుకుంటూ, అంత బరువైన సిలువను మోసుకుంటూ తనను అపహాస్యం చేస్తున్న వారందరి మధ్యన నడుచుకుంటూ ప్రభు వెళ్ళడం చూస్తాను. ఆ గెత్సెమనే తోటలో నుంచి ప్రభు మరి తీర్పు నొందిన వాడై గొల్గతా మార్గంలో ఆ యొక్క సిలువ దరికి చేరడం మనం చూస్తా ఉన్నాం. మటలాదివారం రోజు మరి ఎంతో విజయోత్సాహంతో మరి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ప్రవేశించిన ప్రభు ఇప్పుడు సిలువ మీద నిస్సహాయ స్థితిలో ఎవ్వరు మరి తనకు దగ్గర లేని వారుగా ఎన్నో హింసలను పొంది మరి ఇక్కడ సిలువ మీద ఉండడం మనం చూస్తాము. ఇవన్నీ బాధలు అనుభవించినప్పుడు రకరకాల బాధలు, మరి ఫిజికల్ గా శారీరక బాధలు, అదేవిధంగా మానసిక బాధలు, మరి మాటల వలన బాధలు, ఎమోషనల్ గా ఇవన్నీ బాధలు పడినప్పుడు కూడా ప్రభు నోరు తెరిచి నాకు ఈ విధంగా బాధ కలుగుతుంది, నొప్పిలేస్తుంది, ఇలా కొట్టొద్దు నన్ను, ఈ మాటలు ఏమీ చెప్పలేదు ప్రభు. మరి తన ప్రయాణాన్ని సిలువ వైపు కొనసాగిస్తూనే వచ్చినారు. అలాంటి ప్రభు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఒక హృదయ విదారకమైన కేక వేయడం మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఒక షార్ట్ చూశాను నేను. మనందరికీ తెలుసు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని క్రీస్తు శ్రమలను గురించి ఒక మూవీ తీయడం జరిగింది. ఆ మూవీలో హీరోగా వేసిన అతన్ని ఎంతో కొరడాలతో కొట్టడం అవంతా చేశారు. మరి నిజంగా దెబ్బలు తగలకుండా ఒక పల్చని ఒక రేకు లాంటి దాన్ని షీల్డ్ గా అతనికి ధరింపచేశారంట. ధరింపచేసి దాని మీద మరి ఆ యొక్క కొరడాతో, నిజమైన కొరడాతో కొట్టడం జరుగుతూ ఉందండి. ఆ కొరడాతో కొట్టినప్పుడు కొడతా ఉన్నప్పుడు ఒకసారి నిజంగానే ఆ యొక్క ఆ షీల్డ్ కూడా చీలడం వలన అతని వీపు ముళ్ళతో ఉన్న ఆ కొరడాతో కొట్టినప్పుడు చీరుకొని పోయిందండి. చీరుకొని పోయి ఎంతో రక్తం వచ్చి అతడు మరి అన్కాన్షియస్ గా అయిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారంట. కోలుకున్న తర్వాత అందరు ఎక్స్పెక్ట్ చేశారంట, ఇలాంటి దెబ్బలు తిని ఆయన ఈ మూవీలో పని చేయడేమో, స్టాప్ చేస్తాడేమో అనుకున్నాడు. అప్పుడు డైరెక్టర్తో మాట్లాడేటప్పుడు ఆ యొక్క హీరో డైరెక్టర్ను అడిగాడంట, నిజంగానే యేసు ప్రభు వారు ఇలాంటి దెబ్బలు తిన్నారా? ఆ యొక్క నిజ జీవితంలో యేసు ప్రభు వారు ఇలాంటి దెబ్బలు తిన్నారా అని అడిగాడంట ఆ యొక్క హీరో. అంటే డైరెక్టర్ చెప్పారంట, మనము చిత్రించేది అక్కడ ఏదైతే బైబిల్‌లో వర్ణించబడిందో లేదా చరిత్ర గ్రంథాల ద్వారా తెలుసుకున్నామో దాంట్లో 40% మాత్రమే చిత్రిస్తున్నాము. ఇంతకంటే ఎన్నో అంతలు మరి ప్రభువారు అసలు ఆ యొక్క శ్రమలు భరించినారు, హింసలు భరించినారు, మరి కొరడా దెబ్బలు తిన్నారు. మరి మీకు సమ్మతమేనా ఈ మూవీలో కంటిన్యూ అవుతారా అని అడిగినప్పుడు అక్కడికక్కడ మరి ఆ యొక్క హీరో ఆ యొక్క దెబ్బలను తలుచుకొని కన్నీరు మున్నీరై
మరి నేను ప్రభు నా కొరకు ఇన్ని దెబ్బలు తిన్నాడు కాబట్టి నేను ప్రభువుని వెంబడిస్తాను అని ప్రభువును నమ్మి మరి ఆయన బిడ్డగా మారిపోవడం, రక్షణ పొందడము, ఆయన బిడ్డగా మారిపోవడం అనేది జరిగిందని చెప్తారు. మనకందరికీ తెలుసు. ఆ మూవీ చూసిన వాళ్ళందరూ ఎంతో మంది కూడా మరి యేసు ప్రభు శ్రమలను గురించి తెలుసుకొని ఆయన బిడ్డలుగా మారినారనే విషయాన్ని చాలా మంది చెప్తారు. ఇంత భయంకరమైన హింసను భరిస్తూ కూడా ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి మనము యెషయా గ్రంథంలో చదువుకుంటాం కదా! మరి బొచ్చు కత్తరించు అనేదట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నారు. అలాంటి ప్రభు ఇక్కడ మరి నా దేవా, నా దేవా నన్నెందుకు విడిచితివి అనే కేక వేస్తున్నాడు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా 4 సువార్తలలో మనం చూస్తే ఏ సందర్భంలో కూడా మరి యేసు ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలిచినాడు. ప్రజలతో మాట్లాడేటప్పుడు మరి నా తండ్రి పంపించినాడు కాబట్టి నేను వచ్చినానని తండ్రిని గురించి ఎప్పుడు ప్రతిసారి తండ్రి అనే చెప్తున్నారు. మరి అదే విధంగా మనం చూస్తే మరి తండ్రి చిత్తము అని మాట్లాడుతూ వచ్చినారు. అదేవిధంగా మనం లాజరును లేపినప్పుడు కూడా ముందు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని సంబోధించి మాట్లాడినారు. అదే మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన చూస్తే తండ్రి అని ఆయన సంబోధించి మాట్లాడడం, తండ్రి అయిన దేవుణ్ణి సంబోధించి మాట్లాడడము మనం చూస్తాం. గెత్సెమనే తోటలో కూడా ఆయన అంత బాధతో మొరపెట్టుకునేటప్పుడు అబ్బా తండ్రి అని మొరపెట్టడం అనేది మనం చూస్తా ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మరి సిలువనెక్కిన తర్వాత మొదటి మాట పలికేటప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పారు. అయితే ఈ 4వ మాట పలికేటప్పుడు మాత్రము నా దేవా, నా దేవా అని కేక వేస్తాను. దీనికి కారణం ఏంటి? ఎందుకు కారణం? మనందరికీ బాగా తెలుసు కదా! దీనికి కారణం ఏంటి? ఎందుకు ప్రభు అలా పిలిచారు అని మనందరికీ బాగా తెలుసు. ఎందుకు? ఆయన తండ్రి యేసు ప్రభు చేతిని వదిలిపెట్టాడు. ఆయన వైపు చూడలేదు. ప్రభువుకు తండ్రికి మధ్యన ఒక ఎడబాటు అనేది కలిగింది. ఫాదర్ ఫర్సాకెన్ ద సన్. తన కుమారుణ్ణి, తన ప్రియమైన కుమారుణ్ణి ఆయన వదిలిపెట్టడం జరిగింది. వారి మధ్యన ఎడబాటు రావడం అనేది జరిగింది. ఇలా ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు. మరి ఎప్పటినుంచి అల్ఫా ఓమేగా నేనే అని చెప్తారు కదా ప్రభు. అప్పటి నుంచి కూడా మరి ఎప్పుడు త్రియేక దేవుడుగా ఆయన ఉంటున్నారు కానీ మరి ఇలాంటి ఎడబాటు జరగడము మనం గమనించాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో మనల్ని సృష్టించక ముందు ప్రభు ఏం చెప్తారు? దేవుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే వాళ్ళందరూ ఒకటే. మనల్ని సృష్టించేటప్పుడు కూడా నరులను చేయుదుము అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వారందరూ కలిసి ఉన్నారనమాట. ఈ విధంగా ఎప్పుడు లేని ఎడబాటు ఒకరికొకరికి మధ్యన ఎందుకు వచ్చింది? తండ్రి ఎందుకు మరి తన కుమారుని వదిలిపెట్టాడు? మనందరికీ బాగా తెలుసు కదా ఈ విషయాన్ని. మరి ప్రతి సంవత్సరం వింటున్నాము. మనకు కూడా బాగా తెలుసు. దానికి కారణము కేవలము మనమే. ఇంకేదో కాదు కానీ కారణము మనమే. ఇంకొక విధంగా చెప్పాలంటే మన పట్ల దేవునికున్న ప్రేమయే. మన పట్ల దేవునికి ప్రేమ ఉంది కాబట్టే మరి ఈ విధమైన సంఘటన జరిగింది. ఆ యొక్క కుమారుని చేతిని తండ్రి వదిలిపెట్టడం అనేది జరిగింది. మనం ఒకసారి ఏదైనా తోటను గుర్తు చేసుకుంటే ఏదైనా తోటలో మరి ఎంతో ప్రతిరోజు సాయంకాలం వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నారు. కానీ తాము చేసిన ఆదాము హవ్వ వారు చేసిన పాపం వలన వారికి తండ్రికి మధ్యన ఎడబాటు కలిగింది. ఆదాము హవ్వకు మరి దేవునికి మధ్యన కలిగిన ఆ ఎడబాటు అనేది మరి అలా కొనసాగుతూనే ఉంది. కొనసాగే ఆ సంబంధం అనేది మరి ఏర్పడలేదు. అంటే అలా మరి ఏదైతే కోల్పోయినామో సంబంధాన్ని కోల్పోయినామో ఆ సంబంధాన్ని తండ్రితో మానవులకున్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి మరి ప్రభు తన తండ్రితో సంబంధాన్ని కోల్పోయినాడు. మన ఎడబాటును తీసివేయడానికి ఆయనకు తండ్రితో ఎడబాటు కలగడానికి కుమారుడు ఒప్పుకున్నాడు, తండ్రి కూడా ఒప్పుకున్నాడు. అంటే ఈ విధంగా మనకు తండ్రితో ఎడబాటును తీసివేసి ఆయనతో మళ్ళీ సంబంధం కలిగించడము ఆయన కోరిక. ఎందుకంటే మరి ఈ జీవితంతో
ఆ యొక్క సంబంధం అనేది ఆగిపోవడం అనేది కాదు ప్రభువు వారి ఉద్దేశం. ఆయన ఎటర్నల్ ప్లాన్ ఏంటంటే, ఎటర్నిటీలో మనం ఆయనతో ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆ విధంగా సహవాసం కలిగి ఉండాలంటే, మనం ఇందాక చదువుకున్నాం గదా! స్టార్టింగ్‌లో ఆయనను దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారంట. పరలోకంలో కూడా ఆ విధంగానే ఆరాధన జరుగుతూ ఉంటుంది. మరి మనం లేవికాండంలో చూసుకున్నాం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఆయన మరి ఆహ్, ఏం చెప్తారంటే దుష్టత్వాన్ని చూడలేదంట. ఆయన కన్ననేది దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనదని హోషేయ ప్రవక్త చెప్తారు. అంత పవిత్రుడాయన. సో హోలీ, సో రైచియస్ గాడ్. అంత పవిత్రుడు, అంత రైచియస్ నీతిమంతుడైన దేవుడాయన. కాబట్టి ఎప్పుడైతే మన పాపాలు ఆయన మీద మోపబడినాయో, అప్పుడు మరి ఆయన చేతిని తండ్రి వదిలిపెట్టడం జరిగింది. మనం ఇంతకు ముందు గూడా మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకున్నాం గదా! మనం పాట పాడుకుంటా ఉంటాం గూడా ఎప్పుడు. మన పాపాలను తొలగించడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పాపంగా మారిపోయినాడు. ఒకసారి చదువుకుందామా ఆ వాక్యము? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఇది మనకు చాలా ముఖ్యమైన వాక్యం కాబట్టి పదే పదే దీన్ని చదువుకుంటా ఉంటాం మనం. కొరింథీ 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. మనము నీతిమంతులుగా కాలేకుంటగిన మనం పరలోక రాజ్యానికి అర్హులం కాము. ఆయనతో సహవాసం మనం చేయలేము. కాబట్టి మనము నీతిమంతులుగా కావాలని ఆయన మన కొరకు పాపంగా మారిపోయిన సంఘటనను మనము చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇలాంటి వాక్యాలు పౌలు గారి పత్రికలలో, పేతురు గారి పత్రికలలో అనేకం మనం చూస్తాం. అన్నీ చూడలేం గానీ ఇప్పుడు 1, 2 మాత్రం మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చివరి భాగాన్ని చదువుతా ఉన్నాము. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమెరుగని ఆయన పాపంగా మారినప్పుడు ఆ శరీరానికి ప్రభు శిక్ష విధించినాడండి. ఆ శిక్షలో భాగమే ఈ ఎడబాటు. శిక్ష కేవలము శారీరక శ్రమ, మరణం మాత్రమే కాదు. ఆ శిక్షలో భాగంగా మరి తన యొక్క కుమారుని చేతిని తండ్రి వదిలిపెట్టడం మనం చూస్తా ఉన్నాం. శిక్షలో భాగం అది. మరి స్వయంగా యేసు ప్రభువారు ఏం చెప్పినారంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో 2వ భాగము. మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునకు ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. ఇదంతా కూడా మరి తండ్రి ఇష్టంతో, అదేవిధంగా కుమారుని ఇష్టంతోనే జరిగింది. మన కొరకు మరి ప్రాణ తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇవ్వడానికి వచ్చినాడట. ఒకసారి మనము 49వ కీర్తనను మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడి ఉంటుంది. కీర్తనలు 49, 8, 9 ఎవరైనా చదువుతారా? కీర్తనలు 49, 8, 9. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఇది మన పరిస్థితి. మన పరిస్థితి ఏంటంటే కుళ్ళు చూసే పరిస్థితి. అంటే మరి మరణించిన తర్వాత శరీరం కుళ్ళిపోతుంది కదా! ఆ తర్వాత నరకానికి పోయే పరిస్థితి. నిత్య జీవము నిత్యము బ్రతుకున్నట్లు మరి ప్రాయశ్చిత్తం కలవారు ఎవ్వరూ లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ప్రాణ విమోచన క్రయధనం కూడా ఎవ్వరు చెల్లించలేరు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ప్రభు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మరి మానవులకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెను. బట్ ఆ యొక్క కాస్ట్ మనం రక్షించబడాలంటే మన పాపాలకు అన్నిటికి కావాల్సినంత కాస్ట్ ఆయన చెల్లించినాడు. ఎప్పటి పాపాలు అంటే
మరి పాస్ట్ లో జరిగిన పాపాలన్నిటికీ, గతంలో జరిగిన పాపాలన్నిటికీ ఆయన శిక్ష భరించినాడు. ఇప్పుడు జరుగుతున్న పాపాలకు శిక్ష భరిస్తూనే వచ్చినారు. మరి మరి భవిష్యత్తులో ఏవేవైతే మానవాళి పాపాలు చేస్తారో వాటన్నిటి కొరకు కూడా ప్రభు శిక్షను భరించినాడు. మరి ఇలాంటి శిక్షను భరించడానికి తండ్రి కూడా ఇష్టపడినాడు అనే విషయము మనకు బాగా తెలిసింది కదా. మనం ఎప్పుడు చదువుకునే భాగమే అది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో మనం ఏం చూస్తాము? చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. ఆయన నలగొట్టడానికి మరి ప్రభువుకి ఇష్టమైందంట, వ్యాధి కలగజేయడానికి ఇష్టమైందంట. అదేవిధంగా కుమారుడికి కూడా ఇష్టమే. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం కదా. మరి ఆయన తను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటాడు. ఆ శిలువ మరణం అనేది శాపము. శాపం పొందిన వాళ్ళు, ఆ ప్రాణం మీద వేలాడిన వారు శాపగ్రస్తులు అని పిలువబడతారని తెలిసినా కూడా మరి ప్రభు శిలువ మరణం పొందడానికి మరి ఆయన ఇష్టపడినాడు. ఎందుకంటే మనం ఆయన సృజించిన ప్రజలం, ఆయన మేపు గొర్రెలంగా. మరి 100వ కీర్తనలో కీర్తనాకారుడు 3వ వచనంలో చెప్తా వచ్చినాడు, మనల్ని ప్రభువే సృష్టించుకున్నాడు, తన కొరకు సృష్టించుకున్నాడు. మరి ఆయన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. మన సృష్టించినప్పుడు మనలో ఏ పాపము లేదు. ఆయనలాగానే పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాము. కానీ అలాంటి మనము మరి పాపాలు అదాము అవన్నీ తిట్టుకుంటామేమో, కానీ మనమేం చేస్తున్నాం? ప్రతి సంవత్సరం వింటున్నాం కదా ఈ వాక్యాలు. ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క శ్రమల కాలం వచ్చినప్పుడు, లేదా అట్లీస్ట్ గుడ్ ఫ్రైడే రోజైనా ఈ వాక్యాలన్నీ వింటున్నాం. మరి ఎలాంటి చేంజ్ వస్తుంది? అలాగే మరి మన కొరకు ఆయన తండ్రితో ఎడబాటు పొందినాడని మనము వింటూ వస్తున్నాం. కానీ ఎలాంటి మార్పు వస్తుంది? ఎప్పుడు ఈ విధమైన ఎడబాటు రావాలని ఎప్పుడు నిర్ణయించబడింది చెప్తారా? ఈ విధమైన ఎడబాటు రావాలని భూమి పునాది వేయబడక మునిపే. ఎగ్జాక్ట్లీ. భూమి పునాది వేయబడక మునిపే ఇది నిర్ణయించబడింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఈ మాట మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. 8వ వచనంలో భూమి పునాది వేయబడక మునిపే ఈ ఎడబాటు కలగాలని నిర్ణయించబడింది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే భూమి పునాది, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడు. 2 భూమి పునాది వేయబడక మునిపే జరిగినాయి. మనల్ని తన కుమారులుగా ఏర్పరచుకొని ఆ కుమారులుగా మనం కొనసాగాలంటే మరి ఈయన వధింపబడిన గొర్రె పిల్లగా రావాలి. అందుకనే మరి యేసుప్రభుని చూసిన వెంటనే యోహాను గారు ఏం చెప్పారు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలాంటి గొర్రెపిల్ల మన కొరకు నిజంగానే లోక పాపాలన్నీ కూడా మోసుకున్న వలన మరి తండ్రి తన కుమారుని చూసి ముఖం పక్క తిప్పుకున్నాడు. మరి ఇదే మన కారణం. గెత్సెమనే తోటలో మనం లాస్ట్ వీక్ చూసాం ఎంతగా ఆయన బాధపడడానికి ఇదే కారణం. ఒక రోజు నేను ఆ సిలువను ఎక్కాల్సి ఉంటుంది. అప్పుడు మరి నన్ను చూసి తండ్రి ముఖం తిప్పుకుంటాడు. నా వైపు చూడటానికి కూడా మరి తండ్రి ఇష్టపడ్డు. అందుకని అక్కడ వేదనతో మాట్లాడినాడు అనమాట. తండ్రి నీకు చిత్తమైతే గిన్నెను తొలగించమని. తండ్రికి ఇష్టం కాలేదు, కుమారునికి కూడా అలా దాన్ని భరించడమే ఇష్టమైంది. మరి ప్రభు అయితే దీనంతటిని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించినాడు. అయితే దావీదు గారికి ఒక వాగ్దానం ఇచ్చినాడు ప్రభు, నీ కుమారుని సింహాసనము ఎన్నటికీ నిరంతరము స్థిరంగా ఉంటుందని చెప్పినాడు. ఆ దావీదు గారికి మరి ఈ విధంగా ప్రభువే, దేవుడే ఈ లోకానికి మరి ఒక మానవునిగా వస్తాడని, లేదా ఆ వధింపబడిన గొర్రె పిల్లగా అందరి కొరకు చనిపోతాడని దావీదు గారికి తెలుసో తెలియదో కానీ మనకందరికీ తెలుసు. ఈ యొక్క 22వ కీర్తనలో తన బాధలన్నిటిని బట్టి ఒక మాట చెప్తున్నాడు కదా, నా దేవా నా దేవా నీవు నన్నేలా విననాడితివి. ఆయన శ్రమలను బట్టి, తను చేసిన దాన్ని బట్టి దావీదు ఆ శ్రమలను అన్నింటినీ అనుభవించినాడు. దానికి కరెక్టే కదా. దానికి ఆ విధంగా మొరపెట్టుకోవడానికి దావీదుకు మరి
అవకాశం ఉంది. ఎందుకంటే తను మరి రాజు తనను వెంబడిస్తా ఉన్నాడు. తను చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. వాటి వలన శిక్ష పొందినాడు. తర్వాత ఇవన్నీ మానవ రీతిగా దావీదుకు అది సరిపోయిందే. కానీ ఆ కేక వేయడానికి ప్రభువుకు ఏమాత్రము మరి అవసరం లేదు. అవకాశం లేదు. కానీ కేవలం మనల్ని బట్టే మనకు మరి పరలోకాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ విధంగా ఆహ్, ఎడబాటును పొందడానికి మన మన కొరకు చనిపోవడానికి ఇష్టపడినాడు. తర్వాత మరి దావీదు కీర్తన ఈ యొక్క 22వ కీర్తన చూస్తే దీన్ని మెస్సియానిక్ సాంగ్ అంటారు. అనేక శిలువలో జరిగే అనేక విషయాలను ఈ యొక్క కీర్తన మనకు తెలుపుతూ వస్తుందన్నమాట. మచ్చుకు ఒక మాట చూసుకుందాము. కీర్తనలు 22 కీర్తనలు 22 ఒకవేళ ఎవరైనా తీసుంటే దయచేసి చదవండి. 7, 8 22వ కీర్తన 7, 8 నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టుడు కదా అని ఆయన వానిని తప్పించునేమో అందరు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, అందరు తలలొప్పుతున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట, వాడికి ఇష్టడు కదా అని అంటున్నారంట. ఇక్కడ మళ్ళీ మనం 15వ అధ్యాయానికి వస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయానికి వస్తే మరి 31వ వర్షంలో చూస్తున్నాము. మార్కు సువార్త 15:31లో అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు వీడి ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు అని చెప్తున్నారు. అదేవిధంగా మరి ఆయన కేక వేసిన తర్వాత 35, 36 వచనాలు చూస్తే దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాని పిలుచుచున్నాడనిది. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి తిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూచుమనెను. ఇదంతా వాళ్ళకు ఒక ఎగతాళిలాగా ఉంది. ఏదైతే ఇక్కడ రాయబడిందో ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాడిని విడిపించునేమో అని దావీదు గారు రాసినట్లుగా ఇక్కడ ఏలి ఏలి అని సమత్తాన్ని కేక వేసినప్పుడు చూద్దామా, ఉండండి ఉండండి ఏలి వచ్చి విడిపిస్తాడేమో అని అంటా ఉన్నారు అన్నమాట. ఈ విధమైన ఎగతాళి, ఈ విధమైన శ్రమ ఇవన్నీ భరించడానికి ప్రభు ఇష్టపడినాడు. ఇదంతా కూడా మరి ఆయన యొక్క సాల్వేషన్ ప్లాన్ ప్రకారమే జరగడము మనం చూస్తా ఉన్నాం. మరి అదే సమయంలో మనము 12 నుంచి 3 గంటల వరకు కూడా చీకటి కమ్మడం మనం చూస్తాం అన్నమాట. అది మత్తయి సువార్తలో రాయబడింది. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా రాయబడింది. ఏంటి అసలు ఈ చీకటి ఎందుకు కలిగింది, నిజంగానే కలిగిందా అని ఆలోచిస్తే మరి చరిత్రకారులు చెప్తా ఉన్నారు, నిజంగానే ఆ సమయంలో చీకటి కలిగింది. ఎందుకు కలిగింది అనేది మాకు తెలియదు. ఆ రోజు సూర్యగ్రహణం కలగడానికి అవకాశమే లేదు. సూర్యగ్రహణం కలిగితే డే టైం కూడా చీకటి వస్తుంది. కానీ అలా రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అవి పస్కా దినాలు. పస్కా దినాలు పౌర్ణమి దగ్గర ఉన్నప్పుడు జరుగుతాయి. కాబట్టి చీకటి రావడానికి అవకాశమే లేదు. అయినప్పటికీ చీకటి కమ్మింది. ఎందుకు ఈ విధంగా చీకటి కమ్మిందంటే మరి మనకందరికీ తెలుసు. ఏంటి, ఎప్పుడైతే ఈ చీకటి అనేది దేనికి సంకేతము, జడ్జిమెంట్ కి సంకేతం. ఎక్సోడస్ లో ఐగుప్తీయులు ఎప్పుడైతే ప్రభువుకు అగైనిస్ట్ గా ఉన్నారో 10 తెగులు రప్పించినప్పుడు 9వ తెగులు ఏంటంటే 3 దినాల చీకటి, చిమ్మ చీకటి ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని కమ్మడం మనం చూస్తాం. సో ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ జడ్జిమెంట్. ఆ తర్వాత మరి మనం చూస్తే ప్రవచనాలు ముందే ఆమోసు గ్రంథంలోను అదేవిధంగా మీకా గ్రంథంలోను ఈ యొక్క ప్రవచనాలు చెప్పబడ్డా మనం చూస్తాం. ఒకసారి ఆమోసు 8:9 చదువుతారా ఎవరైనా? ఆమోసు 8:9. ఎన్నవ అధ్యాయము? ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. అదేవిధంగా మీకా చూసుకుంటే మీకా 2:2లో కూడా ఏం మీకా కదండి, యోవేలు 2:2. యోవేలు 2:2లో చూస్తే ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను
గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. కాబట్టి ఎంత చీకటి కమ్ముతుందని ముందే ప్రవచనాల్లో ఎలా చెప్పబడింది. ఎందుకు ఈ చీకటి అంటే ప్రభు మరి ఈ విధంగా శిక్షించేటప్పుడు మనం చదువుతాం కదా, యెషయా గ్రంథంలో ఆయనకు స్వరూపమైన సొగసైన లేదు, మనుషులు చూడనొల్లని వాడుగా అయినాడు. కాబట్టి తమ సృష్టికర్త, తమను సృష్టించిన దేవుడు ఆ విధంగా మనుషులు చూడనొల్లని వాడిగా చేయబడ్డం అనేది సృష్టికి ఇష్టం లేకపోయింది అని కవితాత్మకంగా చెప్తారు. కాబట్టి మరి అలాంటి వికారమైన రూపంలో ప్రభు కనపడకుండా సృష్టి మరి చీకటి కమ్మేటట్టుగా అయిపోయింది. అదేవిధంగా మరి ప్రభు కోపం ఆయన మీద ప్రతిబింబించింది కాబట్టి ఆ చీకటి కమ్మింది అనే మాటను కూడా చెప్తాను. బట్ ఇలాంటి పరిస్థితిలో మరి ప్రభు ఎడబాయడానికి, తన కుమారుని ఎడబాయడానికి ప్రభు ఇష్టపడినారు, తండ్రి అయిన దేవుడు ఇష్టపడినారు. కొందరు అడుగుతా ఉంటారు, మరి తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని వదిలినాడు కదా, అప్పుడు మరి యేసుప్రభువుకు దైవత్వం లేదా? ఆయనను విడిచిపెట్టిపోయింది ఆ దైవత్వము? కేవలం మానవునిగా ఉన్నాడా ఆయన అంటే? కానే కాదు. ఆయనలో దైవత్వం అలాగే ఉంటుంది. ఆయన రెండు స్వభావాలను కలిగిన వారు, దైవ స్వభావాన్ని, మానవ స్వభావాన్ని కలిగిన వారు. ఆయన దైవ స్వభావాన్ని కలిగిన వారు కాబట్టి హెబ్రీలకు చెప్పినట్టుగా ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. అలాంటి వాడైతేనే మరి బలిగా అర్పించబడ్డానికి యోగ్యుడుగా ఉంటాడు. మనం చూస్తాం కదా పాత నిబంధనలో, లేవి గ్రంథంలో, లేవి కాండంలో అనేక బళ్ళను గురించి మనం చదువుకుంటాం. ఆ బళ్ళన్నిట్లో కూడా మరి ఎలా ఉండాలి? గొర్రెపిల్లలు నిర్దోషంగా, ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. కాబట్టి మన ప్రభు ఆ విధంగా దైవ స్వభావం కలిగి నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుగా ఉన్నాడు కాబట్టి మన పాపాలన్నిటికీ ఆయన జవాబు అయినాడు. మరి అదే సమయంలో ఆయన మానవ స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాడు. మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మానవునిగా ఆయన చనిపోవడం అనేది జరిగిందనమాట సిలువలో. అంటే ఇలాంటి గొప్ప దేవుడు, మనల్ని ఎంతగా ప్రేమించే దేవుడు మరి మనకున్నాడు. ఇదంతా కేవలము ఆయన ప్రేమని. ఒక గొప్ప వచనం మనకందరికీ తెలిసిన వాక్యం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించి ఏం చేశాడు ప్రభు? చెప్తారా వాక్యం ఎవరైనా కంటితో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సో ద పర్పస్ ఇస్ మనకు నిత్య జీవం ఇవ్వడం. మనకు నిత్య జీవం రావాలంటే, నిత్య జీవంలో మనం ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే మరి మన పాపాలన్నీ తొలగించబడాలి. మన పాపాలన్నీ తొలగించబడాలంటే ఎవరో ఒకరు ఆ పాప శిక్షను భరించాల్సి ఉంటుంది. ఇలాంటి గొప్ప కార్యం ఎవరైనా చేస్తారు? ఇతరుల పాపాల కోసం, సర్వ మానవాళి పాపాల కోసము మరణించే వాళ్ళు మానవులు ఎవరైనా ఉంటారా? కేవలం ఆయన ప్రేమ, ఆయన కృపను బట్టి ఆయన సిలువలో మరణించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాము. ఎన్నిసార్లు ఈ వాక్యం వింటా ఉన్నాం. ప్రతిసారి నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ లంచ్, నాట్ ఓన్లీ ఆన్ గుడ్ ఫ్రైడే, చాలా సార్లు ప్రభు మన కోసం చనిపోయినారు. మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో శిక్షను భరించినారు. మన పాపాలకు కావాల్సిన వెలను ఆయన చెల్లించినారు. దానికి తండ్రితో ఎడబాటు కలిగి ఉండడానికి కూడా ఇష్టపడినారు కాబట్టి మరి మనకు పరలోకంలో ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనకు అవకాశం దొరికింది అని చాలా సార్లు వింటా ఉన్నాం. మరి విన్నప్పుడంతా ఏమైనా డెసిషన్స్ తీసుకుంటున్నామా? ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకుంటాము? ఎప్పుడైనా ఎలాంటి డెసిషన్ అయినా మనం తీసుకున్నామా? అవును కదా, ప్రభు ఇలా చేశారు నా కోసం, కాబట్టి ఈ రోజు నుంచి నేను నాలో ఉన్న ఇలాంటి బలహీనతను వదిలిపెట్టి ఈ రోజు నుంచి పరిశుద్ధంగా జీవిస్తాను అనే డెసిషన్ తీసుకున్నామా? ఎస్ అనేది జవాబు అయితే మరి తీసుకున్న డెసిషన్ ప్రకారము మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? సంవత్సరం గడిచిపోతా ఉంది, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, గంటలు రోజులు లేక మారుతా ఉన్నాయి, రోజులు వారాలు లేక మారుతా ఉన్నాయి, వారాలు నెలలు సంవత్సరాలకి మారుతా ఉన్నాయి. ఎలా ఉన్నాం మనం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉన్నామా? అసలు ఆయన చేసిన అద్భుతమైన
త్యాగాన్ని అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన రక్షణ కార్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా? రక్షణ నిశ్చయత మనం కలిగి ఉన్నామా? మరి ఇవన్నీ ఆలోచించినప్పుడు మరి మన సంగతి ఎవరి సంగతి వాళ్ళకే తెలుసు. నా కొరకు ప్రభువు చనిపోయినాడు అనే నిశ్చయత నాకుందా అనే విషయం నాకు మాత్రమే తెలుసు. ఇలాంటి గొప్ప త్యాగాన్ని ఎవరు చేయలేరు. మానవులు ఎవ్వరు చేయలేరు. ఈవెన్ సొంత వాళ్ళు కూడా. నాకొక ఫ్యామిలీ బాగా తెలుసు. ఆ ఫ్యామిలీలో చాలా మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములున్నారు. ఇది లాంగ్ బ్యాక్ జరిగిన విషయము. వాళ్ళల్లో ఒక చెల్లికి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు 2 కిడ్నీస్ చెడిపోయినాయి కాబట్టి, ఒక్క కిడ్నీ ఎవరైనా ఆహ్, ఆహ్, దానం చేస్తే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే గిన మరి వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంది. ఒక్కరెవరైనా సరే ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా కుటుంబంలో, ఎవరైనా ఒక్కరు కిడ్నీని ఇస్తారా? అని అడిగినప్పుడు అక్క చెల్లెలు గాని, అన్నదమ్ములు గాని ఎవ్వరు ముందుకు రాలేదు. ఒక కిడ్నీ ఉంటే చాలు మనకు. మన జీవితాన్ని కొనసాగించడానికి. ఒక కిడ్నీని చెల్లికి ఇవ్వడం వలన వారి జీవితంకి నష్టమేముండదు. కొనసాగించవచ్చు జీవితాన్ని. కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఆ చెల్లి చనిపోవడం అనేది, ఆ చెల్లి బిడ్డలు అనాథలుగా మారడం అనేది జరిగింది. మరి ఇలాంటి పరిస్థితి మానవుల్లో ఉంటుంది. ఎవ్వరు ఎవరి కోసము మరి తమ తమదైన దేన్ని కూడా త్యాగం చేయడానికి ఇష్టపడరు. అదేదైనా కావచ్చు. ఏదో చిన్న చిన్న సహాయాలు చేస్తారేమో గానీ, ప్రాణాన్ని పెట్టడానికి ఎవ్వరు ఇష్టపడరు. కానీ ప్రభు మన కొరకు ఆ విధంగా ప్రాణం పెట్టారు. వాట్ వి ఆర్ డూయింగ్ ఫర్ హిమ్. నేను కొన్ని సంవత్సరాల కింద ఒక కథ విన్నాను. ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి పోయిన వ్యక్తి శిలలో వేలాడుతున్న యేసయ్యని చూసి, "నేను నీ కొరకు ఇదన్నీ చేశాను. నువ్వు నా కొరకు ఏం చేశావు?" అన్న ప్రశ్నను ఆధారం చేసుకొని ఆయన ప్రభువును విశ్వసించినాడు. అదే ప్రశ్న ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నారు ప్రభు. నేను నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను. నా రక్తమంతా కార్చాను. నా రక్తం ద్వారా మీ పాపాలన్నీ తీసివేసుకున్నాను. మరి ఈవెన్ ఎల్లప్పుడూ నిరంతరము నా తండ్రితో ఉన్న సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఆయనతో ఎడబాటును నేను భరించడానికి సిద్ధపడినాను. మరి నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతా ఉన్నారు. మనము మరి పర్సనల్‌గా రక్షించబడ్డాము. మన రక్త సంబంధికులు రక్షించబడ్డారా? మన కుమార్తెలు, కుమారులు రక్షించబడ్డారా? మరి రక్త సంబంధికులందరూ రక్షించబడ్డారా? అన్నలు, చెల్లెళ్ళు, ఇంకా మిగిలిన రిలేటివ్స్ అందరూ రక్షించబడినారా? ప్రభువు మన వైపు చూసి ప్రశ్న వేసినప్పుడు మరి సిగ్గుతో మొఖాలను తలదించుకుంటున్నామా? లేదా ఆయన వైపు ధైర్యంగా చూసి, అవును ప్రభా! ఇంతమందిని నీ కొరకు సంపాదించాను నేనని చెప్పగలిగిన ధైర్యము మనకు ఉందా? ప్రభువు ఆ విధంగా మరి ఈ యొక్క మాట ద్వారా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక వాక్యాన్ని చదువుకొని ఈరోజు ధ్యానం ముగించుకున్నాము. రోమీలకు రాసిన అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము, అదేవిధంగా 37, 38 చదువుకున్నాము. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. అయినను 38, 39 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవేనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు రూఢిగా నమ్ముచున్నారు. మనం కూడా నమ్ముచున్నాము. సృష్టించబడిన ఏవి కూడా ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరవు. ఒకటి మాత్రమే మనల్ని ప్రభు ప్రేమ నుంచి దూరం తీస్తుంది, ఎడబాపుతుంది. అదేంటంటే మనమే. మన మనము మరి ఆయనకు దగ్గరగా ఉండి ఆయన చెప్పినట్లు వింటూ కొనసాగితే ఎడబాటు అనేది ఎప్పుడూ రాదు. నిరంతరము నిత్య జీవంలో కూడా అది కొనసాగుతుంది. లేదు, నేను నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తానంటే మరి నిరంతరం ఆయనతో ఎడబాటు కలుగుతుంది. రెండే. నిరంతరం ఆయనతో సహవాసం కలిగి ఉండడము, నిరంతరం ఉండే ఆ సహవాసాన్ని కోల్పోయి నిరంతరం ఆయనకు దూరంగా ఉండడం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ ఫర్ ద మ్యాన్ కైండ్. ఎవరైనా సరే మరి ఆయనతో
నిరంతరం ఉండే ఎడబాటును కోల్పోయినదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్. బట్ ఏ వైపు ఉన్నాం మనం? నిరంతరం ఆయనతో సహవాసం కలిగి ఉండే వైపు ఉన్నామా? ఎల్లప్పుడూ ఆయనతో ఎడబాటును కోల్పోయిన దిశగా మన ప్రయాణం కొనసాగుతుందా? ప్రభు ఆ విధంగా నిత్య జీవంలో నిరంతరం ఆయనతో ఉండే సహవాసంలో ఉండే కృపను మనకు చూపించును గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.